ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చర్విత్ వర్మను దేవుడు దీవించి ఆశీర్వదించాలని మరియు రాబో కాలంలో కూడా దేవుని యొక్క ఆశీస్సుల బిడ్డకు తోడుగా ఉండి సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించమని శెట్టి రాజా ఆశా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారి బిడ్డలైన హర్ష సోని సౌమ్యలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని వారి యొక్క చదువులైన దేవుని కృప తోడుగా ఉండాలని ప్రత్యేకంగా హర్ష రాయబోచిన 10th క్లాస్ ఎగ్జామ్స్లలో దేవుని కృప తోడుగా ఉండి ఆ బిడ్డకు కావాల్సిన మంచి జ్ఞానమును జ్ఞాపశక్తిని ప్రసాదించమని నిత్య సహాయం మాత ఆశీస్సులు కోరుచు వీరి యొక్క తలంపుల కోసమే ఈ పూజా బలి సమర్పిస్తూ ఉన్నారు. వీటితో పాటుగా మనందరి తలంపులు నెరవేరాలని పూజా బలిలో పాల్గొందాము. పొగడను నా తరమా నీ సేవలు చేయుటకు నీ దాసుడ నేనుండి ఓ ప్రభు మీ మహిమా పొగడను నా తరమా నీ సేవలు చేయుటకు నీ దాసుడ నేనుండి జీవన వెలుగులలో నా కొరకే వచ్చితివి జీవన వెలుగులలో నా కొరకే వచ్చితివి చీకటి మార్గమును ఇలా మోసిన
నా దేవా, ఇల మోసిన నా దేవా. ఓ ప్రభు నీ మహిమా పొగడను నా తరమా, నీ సేవలు చేయుటకు నీ దాసుడనేనుంటి. ఓ ప్రభు నీ మహిమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన అందరం కూడా తపస్కాల ఈ యొక్క అనుగ్రహ కాలంలోనికి మనం ప్రవేశిస్తూ దైవ సాన్నిధ్యానికి వచ్చి ఈరోజు మనందరం కూడా పాపాత్మలు అనేటటువంటి ఆ స్పృహతోటి ఆ దేవుని ఎదుట మన బలహీనతలను ఒప్పుకొని ఆ దేవునికి దగ్గరై అలాగనే మన విరుగు పొరుగు వారితో ఆ యొక్క అనుబంధాన్ని పెంచుకొని ఉన్నతంగా జీవించడానికి ఈ 40 రోజులనేవి మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచడానికి, దేవునితో అనుబంధాన్ని అలాగనే మన ఇరుగు పొరుగు వారితో అనుబంధాన్ని పెంచుకోవడానికి ఇది అనుగ్రహ కాలంగా దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ శుభ తరుణంలో ఇక్కడ విచ్చేసినటువంటి మనందరం కూడా ఆత్మ పరిశీలన మనం చేసుకొని, మనము మట్టి నుండి వచ్చినటువంటి వారము తిరిగి మట్టి అయిపోతామనేటటువంటిది ఆ పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. అయినప్పటికీ కూడా దేవుడు తన శ్వాసను ఊది మనల్ని జీవింపచేశాడు. ఆ జీవం గల దేవుడే మనల్ని మరలా పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆయన పిలుపును ఆలకించి ఆయన సందేశానుసారంగా మనం జీవిస్తూ మన దైనందిన జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఈ తపస్కాల ఈ పవిత్ర యాత్రలో మనందరం కూడా హృదయపూర్వకంగా పాల్గొని ఆ దేవునికి మన హృదయాలను మన మనస్సులను సమర్పించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు, ఉనికిలోనున్న వారినెల్లా నీవు ప్రేమింతువు, నీవు కలిగించిన వారిని వేనిని నీవు అసహించుకొనవు. నీవు నరుల తప్పిదములను ఉపేక్షించి వారికి పశ్చాత్తాపపడుటకు అవకాశమును ఇత్తువు. ఎందుకన్నా నీవే మా దేవుడవైన ప్రభుడవు. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని మరణ ఉత్థానములను కొనియాడ యోగ్యుల మగుటకు మమ్ము మేము సంసిద్ధపరచుకున్నట్లు ఈ 40 రోజుల కాలమును మాకు అనుగ్రహ కాలముగా దయచేసేవి. నీ అపారమైన కరుణను నమ్ముకొని మేము చేపట్టు ఉపవాస క్రియల ద్వారా హృదయ పరివర్తనము చెందుటకును అన్ని విధములైన అవినీతి కార్యములను ఆత్మ నిగ్రహముతో విస్మరించుటకు మాకు సహాయపడము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గొండెలను వ్రయ్యలను చేసుకొనుడు. మొదటి పట్టణము యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి 18వ వచనం వరకు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము నుండి 18వ వచనం వరకు. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలిరండు. ఉపవాసముతో, సంతాపముతో, ఏడుపులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను మృక్కలు చేసుకొనుడు. మీరు ప్రభువు చెంతకు తిరిగి రండు. ఆయన కరుణామయుడు, దయాపూరుడు, సులభముగా కోపపడువాడు కాడు. అనంతమైన ప్రేమ కలవాడు. తాను నిశ్చయించుకొనినట్లు శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఒకవేళ మీ ప్రభువైన దేవుడు మనసు మార్చుకొని మీకు
పంటలనెనుడు దీవెనను ఇచ్చును. అప్పుడు మీరు ఆయనకు ధాన్యము ద్రాక్ష సారాయమును అర్పింపవచ్చును. సియోను కొండపై బాకానూదుడు ఉపవాసము చేయవలనని ప్రజలకాజ్ఞను ఇండు. వారిని సమావేశపరుపుడు. పవిత్ర సభకు జనులను ప్రోగు చేయుడు. వృద్ధులను పిల్లలను చంటిబిడ్డలను కూడా కొనిరండు. నూతనముగా పెండ్లియాడిన దంపతులు కూడా తమ గృహములను వీడి రావలేయును. ప్రభువుకు ఊడిగము చేయు యాజకులు బలిపీఠముకు మండపముకు మధ్య శోకించుచు, ప్రభు నీ ప్రజలపై దయచూపుము, అన్యజాతులు మీ దేవుడెక్కడున్నాడని పలుకుచు మమ్ము చిన్నచూపు చూచి గేలి చేయకుందురుగాక అని ప్రార్థింపవలేను. అప్పుడు ప్రభువు తన దేశముపై ఆదరము చూపెను, తన ప్రజలను కరుణించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా, దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీదరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా, నన్ను నీకే విరోధముగా నీ పాపము చేసితిని. నేను పాపిని ఘోర పాపినయా, పరిశుద్ధుడగు దేవా. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 21వ వచనం వరకు మరియు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇటు వచ్చితిమి, దేవుడే మా ద్వారా మిమ్ము ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై
దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము బతిమాలు కొనుచున్నాము. క్రీస్తు పాపరహితుడు, కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలయన ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలెనని అట్లు చేసెను. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు అని దేవుని తోడి పనివారమైన మేము అర్థించుచున్నాము. ఏలయన అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇది ప్రభుని వాక్కు. వందనములు. పై దయచూపు దయామయ, కరుణించి క్షమించు కరుణామయ, కరుణామయ. దోషులపై దయచూపు దయామయ, కరుణించి క్షమించు కరుణామయ, కరుణామయ. ఇశ్రాయేలు ప్రజలను మన్నించలేరా, దావీదు రాజుపై దయ చూపలేరా. ఇశ్రాయేలు ప్రజలను మన్నించలేరా, దావీదు రాజుపై దయ చూపలేరా. యోనా ప్రవక్తకు శరణమీయలేదా, యోనా ప్రవక్తకు శరణమీయలేదా. కాళ్ళు పట్టి వేడెదా, కరుణ చూప కోరిన, కాళ్ళు పట్టి వేడెదా, కరుణ చూప కోరిన. దోషులపై దయ చూపు దయామయ, కరుణించి క్షమించు కరుణామయ, కరుణామయ. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లా నేను, మనుషుల కంటపడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు దాన ధర్మములను మేళతాళములతో చేయవలదు.
వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో ఒక్కానించుచు ఉన్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండునట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలోను వీధుల మలుపులలోనూ నిలువబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించిందని మీతో వకానించుచూ ఉన్నాను. ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలోనికి ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై నీ తండ్రిని ప్రార్థింపము. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకూడు. వారు తమ ఉపవాసమును పరుల కంటబడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో వక్కానించుచూ ఉన్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు నీ తలకు నూనెను రాసుకొని ముఖమును కడుగుకొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే గాని మరి ఎవ్వరూ నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును వసగును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి తాను వ్యాపారంలో ఎన్నో శిఖరాలను అధిరోహించి గొప్ప వ్యక్తిగా సమాజంలో చలామణి అయి పేరు ప్రతిష్టలు పొందాడు. ఆ తరువాత తాను జీవితంలో ముందుకు సాగుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఒకానొక రోజున అనుకోని పరిస్థితులలో మనం అందరం కూడా వింటూ ఉంటాం, బండ్లు ఓడలవుతాయని ఓడలు బండ్లు అవుతాయనేటటువంటి సామెత. దానిని తన జీవితంలో నిజం చేస్తూ ఓడలాగా సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి అతని జీవితంలో అనుకోని విధంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు అతని వ్యాపారాన్ని అలాగనే అతను చేస్తున్నటువంటి అన్నిటినీ కూడా దెబ్బతీశాయి. దాని యొక్క పర్యవసానము తాను ఒకదానిని వెంట ఇంకొకటి కోల్పోవటం అనేది జరిగింది. ఆ విధంగా తాను ఎన్నో అప్పులు చేయాల్సి వచ్చింది. అలాగనే ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ, అలాగని కొన్నిసార్లు అంతకుముందు బెల్లం ఉన్నప్పుడు ఈగలు ఉంటాయనే సామెత ప్రకారం ధనం ఉన్నప్పుడు సంపదలు ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఆప్తులు ఎవరు కూడా అతడు పడుతున్నటువంటి ఆ కష్టాలలో ఆ బాధల్లో ఎవరు కూడా తోడుగా ఉండలేదు. చివరికి అతడు అప్పుల పాలై అవమాన పాలు పడుతున్నప్పుడు ఏంటిరా నేను ఇంతకాలము ఎంతో హోందాగా నా జీవితాన్ని గడిపాను, సమాజంలో నాకు పేరు ప్రతిష్టలు అనేవి సంపాదించుకున్నాను, కానీ ఇప్పుడు అన్నీ కూడా కోల్పోయాను, నా జీవితం ఎలా ఉంటుంది, ఇంకా ఈ ప్రజల ముందుకు వెళ్ళి నేను నా ముఖాన్ని చూపించాలంటే నాకు సిగ్గుగా ఉంది అని అవమాన భారంతో చివరికి ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే నేను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పినాడు. అతని చేతుల్లో డబ్బు ఉన్నప్పుడు, పరపతి ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు దేవుడంటే అతనికి లెక్కలేదు. అలాగని దేవుని గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. దైవ సాన్నిధ్యానికి ఎప్పుడు కూడా వెళ్ళినా పాపాన పోలేదు. చివరికి అతడు ఆ కష్టాల్లో బాధల్లో ఆత్మహత్య చేసుకోవాలని వెళ్తున్న సందర్భంలో అతను మార్గ మధ్యంలో ఒక దేవాలయాన్ని చూశాడు. చివరిసారి ఆ దేవుని దగ్గరికి వెళ్ళన్న ప్రార్థన చేసుకుందాం, ఎందుకంటే ఇంతకాలం నేను ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేదు, ఆయన ముందు మోకరిల్లలేదు, ఆయన దగ్గర నేను నా యొక్క హృదయాన్ని విప్పి మాట్లాడలేదు. చివరి క్షణాల్లో వెళ్ళి ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటానని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన మోకరిల్లి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దాని యొక్క పర్యవసానం అప్పటి వరకు తన హృదయంలో ఉన్నటువంటి బాధ,
ఆ దుఃఖం అంతా కూడా తాను తెలియకుండానే ఆ దేవుని ఎదుట తాను వ్యక్తపరుస్తూ ఆ హృదయ భారాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఆ విధంగానే తనకు తెలియనటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన భావం కలిగింది హృదయంలో. అప్పటి వరకు తన హృదయంలో ఉన్నది ఏంటంటే, ఇక నేను జీవించి వృధా, నేను ఈ సమాజాన్ని ఏ విధంగా కూడా చూడలేను, అలాగని ఈ సమాజంలో ఉన్నటువంటి నా ఇరుగు పొరుగు వారిని, అలాగని నా తోబుట్టువులను ఎవరిని కూడా నా ముఖం చూపించడానికి నేను సిగ్గుపడుతున్నాననే భావనతో, అన్యూన్యతా భావంతో ఉన్నటువంటి అతని మదిలో ఎప్పుడైతే దైవ సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఆ నిశ్శబ్ద వాతావరణంలో అతడు దేవుని స్మరించుకున్నాడు. ఆ సమయంలోనే తెలియకుండానే అతనిలో ఒక రకమైనటువంటి వెలుగు అనేది తాను చూడగలిగాడు. అతని ఆలోచన విధానం మారింది. అప్పటి వరకు తాను తన గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నటువంటి ఆ వ్యక్తి జీవితాన్ని గురించి ఒక పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ సిలువలో వేలాడుతున్నటువంటి క్రీస్తుని చూసినప్పుడు ఆయన కలిగినటువంటి భావన, ఇదిగో ఆయన నా కోసమే కదా సిలువలో మరణించాడని విన్నాను, మరి అంత త్యాగం చేశాడు నా కోసం, పాపులమైనటువంటి మన కోసం, మరి అలాంటి వ్యక్తిని నేను ఎందుకు విస్మరించి ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలా? నాకంటూ ఇంకొక జీవితం అనేది లేదా? కాబట్టి నేను మరొకసారి నిర్ణయం తీసుకొని తప్పకుండా నా జీవితంలో ముందుకు సాగుతాను. ఎంతమంది నన్ను అవమానకరంగా చూసినప్పటికి కూడా, వాళ్ళు మాటలతో గాయపరిచినప్పటికి కూడా నేను ముందుకు సాగుతాననేటటువంటి ఆ దృఢ సంకల్పాన్ని ఆ దేవాలయంలో తాను దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కలిగిన భావన. వెంటనే తాను లేచాడు, వెళ్ళి మరలా క్రొత్త ప్రయత్నాలు ప్రారంభించి అతడు మరలా ఆ ఉన్నతమైనటువంటి స్థితికి చేరగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక సార్లు మానవ జీవితంలో పడిపోవటాలు, గాయపడటాలు, అవమానపడటాలు ఇవన్నీ కూడా మనకు అనుభవిస్తూనే ఉంటాం. మన జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటప్పుడు మన యొక్క దృష్టి అనేది మన మీద ఉంచుకుంటే, మన జీవితం మీద గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటే మనం ఎప్పుడు కూడా జీవితంలో పైకి లేచి ముందుకు సాగలేం. మనము ఎల్లప్పుడూ కూడా మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు, నన్ను అర్థం చేసుకొని ప్రేమించి ఆదరించే ఒక గొప్ప దేవుడు నాకున్నాడనేటటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ దేవుని దగ్గరకు వచ్చి మనం ఆ దేవుని సన్నిధానంలో మనం మరలా క్రొత్త జీవితానికి అడుగులు వేయటానికి ఆయన మనల్ని మార్గసూపరిగా ఉండి మనల్ని నడిపిస్తాడు. అదే ఆ యొక్క వ్యక్తి జీవితంలో జరిగింది. అన్నీ కోల్పోయాను కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి ఆ భావనలో ఉన్నటువంటి వ్యక్తిని దేవాలయానికి వచ్చి ఆ దైవ సన్నిధిలో తాను ప్రార్థించినప్పుడు తెలియనిటువంటి ఆ శక్తి అతనిని నూతన వ్యక్తిగా మార్చగలిగింది. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు యావత్ శ్రీసభ ఈ యొక్క తపస్కాలాన్ని ప్రారంభిస్తూ ఈ యొక్క విభూతి బుధవారంతో ఈ యొక్క ఆధ్యాత్మిక పాదయాత్ర లేకపోతే దేవుని వైపు అడుగులు వేయటానికి మనందరినీ కూడా ఆహ్వానించి ఉన్నది. అందుకని ఈరోజు ఇక్కడ చేరినటువంటి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇది చక్కనైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఈరోజు మనం విన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే అక్కడ యావేలు గ్రంథంలో మనం విన్నటువంటి మాటలు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు. ఎలా? ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో నా వద్దకు తిరిగి రండు. మీ బట్టలు చించుకొనట చాలదు, మీ గుండెలను రొయ్యలు చేసుకొనుడు. మీరు ప్రభు చెంతకు తిరిగి రండు, ఎందుకంటే ఆయన కరుణామయుడు, దయాపరుడు, సులభముగా కోపపడువాడు కాడు, అనంతమైన ప్రేమ గలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు మనల్ని శిక్షింపక మన్నించి వదిలివేయువాడు. ఇది దేవుని వాక్కు ఈరోజు మనకు ఇస్తున్నటువంటి సందేశం. ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ యావేలు ప్రవక్త ద్వారా మనకు బోధించబడింది ఏంటంటే, మనము పూర్ణ హృదయముతో ఎప్పుడైతే దైవ సన్నిధానానికి మనం తిరిగి వస్తామో, ఎప్పుడైతే మనము ఉపవాసముతో, సంతాపముతో, ఏడ్పులతో ఆ దేవుని సన్నిధానానికి రావాలి. కొన్నిసార్లు మనం బట్టలు చించుకుంటూ అనేకమైనటువంటి బాహ్యమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటారు కొంతమంది, అందరూ చూసేటట్లు. అతను నిజంగా పశ్చాత్తాపడుతున్నాడా,
ఏంట్రా ఇంత త్యాగాలు చేస్తున్నాడా అని చెప్పే విధంగా బీభత్సంగా కొన్నిసార్లు ఇతరులను మనం మెప్పించే విధంగా అనేకమైనటువంటి క్రియలు చేయవచ్చు. దేవునికి ఇష్టమైనది అలాంటి క్రియలు కావు. ఆ ప్రభు అంటున్నాడు, నీ గుండెలను రైలు చేసుకోమంటున్నాడు, ముక్కలుగా చేసుకోమంటున్నాడు. ఎందుకంటే నువ్వు అనేక మందిని నీ హృదయంలో ఉన్నటువంటి ఆ ఆలోచనల ద్వారా నువ్వు బాధ పెట్టి ఉండవచ్చు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క క్రియల ద్వారా నీవు ఇతరులకు ఒక అడ్డుగోడగా హానికరంగా మారి ఉండవచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు పశ్చాత్తాపపడవలసింది నువ్వు చేసినటువంటి తప్పిదాలకు. దేవుని ఎడల అలాగని నీ పొరుగువారి ఎడల మనం చేసినటువంటి ఆ తప్పిదాలను గురించి మనము ఆత్మపరిశీలన చేసుకొని ఈరోజు మన గుండెలను రైలు చేసుకోవడానికి మనం ప్రార్థించేయాలి. అంతేగాని బాహ్యమైనటువంటి వాటిని మనము ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తూ ఇదిగో నేను మారుతున్నానని చెప్పి ఆ భావన కల్పించడానికి మనం ప్రార్థన చేయకూడదు. సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ విషయాన్ని ఈరోజు ఈ యొక్క యావేలు ప్రవక్త కూడా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆ దేవుని యొక్క ఉద్దేశం సంకల్పం ఏమిటి? ఆయన దయామయుడు, కరుణ గలవాడు, సులభముగా కోపపడేవాడు కాడు. ఒకవేళ మనం తప్పిదం చేసినా కానీ ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయన మనల్ని మన్నించి తన కృపావరాలను మనకు ఇస్తాడు. అందుకని మనం దేవుని సన్నిధానానికి వస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరు. అందుకని పునీత పౌలు గారు ఈరోజు మనం విన్నటువంటి 2వ పట్టణంలో చక్కనైనటువంటి మాటలు కొరింథీ పత్రికలో మనం విన్నాము. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా ఏమని చెప్తున్నాడు ఇక్కడ మీరు చివరిలో చూసినట్లయితే, ఇక్కడ అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని రక్షణ దినమున నేను నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయమో, ఇది రక్షణ దినము అని చెప్పి పునీత పౌలు గారు చెప్తున్నాడు. ఏ సందర్భంలో మీకు చెప్తున్నాడంటే ఇక్కడ సోదరులారా క్రీస్తు కొరకు మాట్లాడచ్చు, ఇదిగో మేము ఇట్లా వచ్చితిమి, దేవుడే మా ద్వారా మేము ఉద్బోధించుచున్నాడు, మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మేము బ్రతిమాలు కొనుచున్నాము. అది ఇక్కడ ముఖ్యమైనది. మేము దేవుని ప్రతినిధులుగా వచ్చి మిమ్మల్ని మేము అర్థిస్తూ ఉన్నాం. ఏంటంటే క్రీస్తు పక్షాన అర్థిస్తూ ఉన్నాం. ఏంటి అది? మీరు దేవునితో సఖ్యపడుడు అని చెప్పి సఖ్యత. మరి ఈరోజు నాకు దేవునికి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంది? సహజంగా ఏంటంటే తపస్కాలం అనగానే చాలామంది దేవాలయానికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎప్పుడు రానటువంటి వాళ్ళు, ఈ సంవత్సరంలో ఎప్పుడు రానటువంటి వాళ్ళు కూడా ఈరోజు దేవాలయానికి వచ్చి దేవుని సన్నిధానానికి వచ్చారు. అంటే అది తప్పు కాదు. ఎందుకంటే ఈరోజు ఆ దేవుని దగ్గరికి రావాలి. ఈ 40 రోజులన్నా నేను ఈ యొక్క ప్రార్థనలో, ఉపవాసంలో, అలాగనే దాన ధర్మాలు చేస్తూ నా క్రైస్తవ జీవితంలో దేవునికి మరింత దగ్గరై నేను దేవుని సంతోషపెట్టేటటువంటి విధంగా నేను మారుతానని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. మంచిదే. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకి తపస్కాలంలో మాత్రమే కాదు మనకు కావాల్సింది, అన్ని సమయాలలో కూడా దేవునితో మనం అనుబంధం కలిగి ఉండాలా, జీవించాలా. ఆ దేవుని కృపతో మనం జీవించినప్పుడే మనల్ని ఆయన ఎల్లప్పుడూ కూడా తన యొక్క శక్తితో మనల్ని ముందుకు నడిపిస్తాడు. కానీ చాలా సందర్భాల్లో మనము కొన్ని సమయాలను మనం గుర్తుపెట్టుకొని ఆ సమయాలలో మనం వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవా నువ్వే నన్ను కాపాడాలని చెప్పి. కానీ ఇక్కడ అది మంచి పద్ధతి కాదు. ఇలా ఉంటుందంటే ఇది నాకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడో దేవుని దగ్గరికి నేను రావటం, లేకపోతే నా జీవితంలో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఏది జరగలేదు కాబట్టి నేను దేవుని దగ్గరికి వెళ్ళాలనేటటువంటి తపన. అలా కాదు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు అవసరము. కాబట్టి ఎందుకంటే ఆ దేవునితో సఖ్యపడి జీవించటమో చాలా అవసరమని ఈరోజు పౌలు గారు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏంటి? క్రీస్తు పాపరహితుడు కనుక దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేశాడు. క్రీస్తులో ఎలాంటి పాపం లేదు, అయినప్పటికీ కూడా దేవుని యొక్క పక్షాన తాను పాపాత్మునిగా మారగలిగాడు. ఎందుకు? ఆ మనస్థానంలో ఆ క్రీస్తు ప్రభు ఆ పాపిగా ఎంచబడి ఆయన ఆ సిలువను ఎక్కాడు. ఆ విధంగా తను సిలువ నుండి చిందించినటువంటి రక్తము ద్వారా మానవాళి, సర్వమానవాళి పాపం అనేది కడగవేయబడ్డది.
ఆ విధంగా మనల్ని ఆ క్రీస్తు ద్వారా నీతిమంతులుగా దేవుడు చేశాడు. అది గొప్ప క్రియ. మన పక్షాన తాను దేవుని గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని మన పాపాల నిమిత్తము ఆయన పరిపూర్ణంగా తనను తాను బలిగా అర్పించుకున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు యథార్థమైనటువంటి ఆ ప్రేమ దేవునిలో ఆ క్రీస్తులో మనం చూస్తున్నాం కాబట్టే ఆయన ప్రేమను పొందడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నాము. మరి ఈ తపస్కాలంలో ఇక్కడ విచ్చేసినటువంటి మనము చేయవలసినటువంటి క్రియలు ఏంటి? ఆ దేవునితో సఖ్యపడి దేవునిలో జీవించాలి అంటే ఏం చేయాలా అంటే ఈరోజు 3 ఆధ్యాత్మికమైనటువంటి క్రియలను గురించి మత్తయి సువార్తలో మనం చదివాం 6వ అధ్యాయంలో. 3 ఆధ్యాత్మిక క్రియలు ఎలా చేయాలో అన్న విషయాన్ని అక్కడ క్రీస్తు ప్రభు స్పష్టంగా వాక్యం ద్వారా మనకు బోధిస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా ఏమంటున్నాడు ఆయన? మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానము పొందలేరు. ప్రజల పొందుటకై ప్రార్థనా మందిరములలోనూ వీధులలోనూ దాంభికులు చేయనట్లు నీవు నీ దాన ధర్మములు చేయవలదు. కొంతమందికి కొంత సహాయం చేసినప్పుడు అది అందరికీ తెలియాలనేటటువంటి విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకో కొంతమంది వాళ్ళు చేసేటటువంటి కుడి చేయితో వాళ్ళు ఇచ్చేటటువంటి దానం ఎడం చేయికి తెలియకుండా వాళ్ళు ఎవరి కంటపడకుండా చేస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు కోరుకునేది అలాంటిదే. ఏదన్నా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు ఆదుకునేటప్పుడు నువ్వు చేస్తున్నటువంటి దాన ధర్మాలను గురించి ఎవరికి తెలియకుండా వాటిని నీవు రహస్యంగా చేయమని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నువ్వు చేస్తున్నటువంటి ఈ దాన ధర్మాలను, ఈ దాన క్రియలను దేవుడు చూస్తాడు. అందుకే వాక్యంలో మనం వింటున్నాం కదా, ఎవరైనా వచ్చి దప్పికతో అలాంటి వారికి నువ్వు ఒక గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా కానీ నువ్వు చేసినటువంటి ఆ క్రియను దేవుడు ఎప్పటికి కూడా విస్మరింపడు. ఏదో ఒక రీతిలో నీకు దేవుడు ఆ యొక్క సహాయాన్ని అందిస్తాడు. ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయము. కాబట్టి మనం చేసేటటువంటి ఈ దాన ధర్మాలు, ఈ 40 రోజుల పాటు మనము ఆత్మీయంగా ఉపవాసం ఉండి ఏదైతే మనము కూడబెడుతున్నామో ఆ కూడబెట్టినటువంటి ఆ ధనాన్ని, ఆ డబ్బును, ఏదైనా కానీ ఆ ఖర్చులు, నీకున్నటువంటి వ్యసనాలు మానుకుంటున్నావు కాబట్టి వాటన్నిటిని కూడా ఆ డబ్బును నువ్వు ఏదైతే నువ్వు సేవ్ చేస్తున్నావో దానిని అక్కడ సేవ్ చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత సెలబ్రేట్ చేయడానికి కాదు ఉపయోగించేది ఆ డబ్బు. ఈ 40 రోజుల పాటు నేను వీటిని త్యాగం చేశాను కాబట్టి ఈస్టర్ పండుగ రోజున నా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ డబ్బుతోటి సరదాగా నేను గడుపుతానంటే దానివల్ల ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. నువ్వు కూడబెట్టిందంతా నీ త్యాగం చేసినటువంటి దానిని పేదలకు దానం చేయడానికి ప్రయత్నం చేయి. ఆహారం లేనటువంటి వారికి అది భోజనంగా వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేయి. ఎవరైనా పేదవాళ్ళు ఆర్థికంగా ఎవరైనా చితికిపోయినటువంటి వారికి ఏదో ఒక సహాయాన్ని ఆర్థికంగా అందించడానికి ప్రయత్నం చేయి. ఈ యొక్క 40 రోజుల్లో నువ్వు చేసేటటువంటి త్యాగం ఏదన్నా కావచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటిది ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. నీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఉంటారు. లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉండవచ్చు, వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండవచ్చు. అలాంటి వారికి ఇదిగో ఈ 40 రోజులు నేను చేసినటువంటి ఈ త్యాగంతో కూడిన డబ్బును ఆ పిల్లవాడి చదువుకి నేను ఒకరికన్నా నేను చేస్తానని ఏదో ఒక రీతిలో ఏదో ఒక విధంగా వాళ్ళకు ఆ సహాయాన్ని అందించడానికి ప్రయత్నం చేయి. తప్పకుండా నీ దాన ధర్మాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసినటువంటి ఆ గొప్ప క్రియను తప్పకుండా నీకు అది దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదట దాన ధర్మాలు చేయటము అది చాలా ముఖ్యం. రెండవది, కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థన చేయట వీరికి ప్రీతి. వారికి తగిన ఫలములో లభించిన నేను నొక్కానిస్తున్నాను అని చెబుతూ నీవు ప్రార్థన చేసుకున్నప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని అదృశ్యుడైనటువంటి తండ్రిని నీవు ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేయటం అంటే నేను అందరూ చూసే విధంగా
అందరూ నేను ప్రార్థనా పరురాలు, ప్రార్థనా పరుడు అనేటటువంటి ఆ టైటిల్, ఆ బిరుదు నాకు ఇవ్వాలన్న ఆ దురుద్దేశంతో ఎప్పుడు కూడా మీరు చేయగాకండి. ఇతరులను మెప్పించే విధంగా నీ యొక్క ప్రార్థనాపరమైనటువంటి క్రియలు చేయగా. నువ్వు చేసినప్పుడు నీ యొక్క హృదయంలోనికి వెళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆ గదిలో నీవు ఆ దేవునితో ఐక్యమావు. ఈ బయట నుండి వచ్చేటటువంటి ఈ యొక్క శబ్దాలు, శోధనలు, అనేకమైనటువంటి అవి మనల్ని ఏవైతే దేవునికి చేరకుండా ఆటంకాలుగా మారుతాయో వాటన్నిటి నుండి దూరం పడటానికి నీ హృదయం అనే గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని ఈ బయట నుంచి వచ్చేటటువంటి ఇవేవి కూడా నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఆ అదృష్టమైనటువంటి తండ్రి సన్నిధిలో కూర్చొని నిశ్శబ్దంగా ప్రార్థన చేయి. ప్రార్థన అనేది నిశ్శబ్దంగా చేయటం అనేది చాలా అవసరం. ఎందుకంటే దైవ సన్నిధిలో కూర్చొని నీ హృదయాంతర రంగాల్లోకి వెళ్ళి ఏం జరుగుతుంది అక్కడ, ఆ దేవునితో నా అనుబంధం ఎలా ఉంది, నా ఇరుగు పొరుగు వారితో నేను ఎలా జీవిస్తున్నాను అనేటటువంటి ఆ ఆలోచన అనేది మనకు కలగాల ప్రియ సహోదరి సహోదరు. అప్పుడే మనము మారు మనసుకు, పశ్చాత్తాపానికి అది మనల్ని ప్రేరేపిస్తుంది. చాలాసార్లు ఏంటంటే మనం శబ్దాలు కావాలా, మనకి అరవాల. ప్రార్థన అంటే అరుపులతో, శబ్దాలతో కూడుకున్నది మాత్రం కాదు ప్రియ సహోదరి సహోదరు. కొన్నిసార్లు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి నీ హృదయాన్ని నిశ్శబ్ద వాతావరణంలోనికి వెళ్ళి అక్కడ దేవునితో మనము కలిసి మాట్లాడటం అనేది, ఆ నిశ్శబ్దంగా ఉన్నప్పుడే, అంతరంగాన్ని మనము క్వైట్గా ఉంచుకున్నప్పుడే మనం దేవునితో మాట్లాడవచ్చు, ఆ దేవుడు ఏం చెప్తున్నాడో వినవచ్చు. కానీ చాలా సందర్భాలు ఏంటంటే అరుస్తూ ఉంటాం, కేకలు పెడుతూ ఉంటారు. అంటే అవి తప్పని కాదు నేను చెప్పేది. అవి కొన్నిసార్లు మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఏ విధంగా కూడా ఉపయోగపడవు. అందుకే నేను అంతకుముందు చెప్పాను చాలాసార్లు, ఉరుములు మెరుపుల ద్వారా పంటలు పండవు. వాటి తర్వాత వచ్చేటటువంటి జల్లు ఏదైతుందో, వర్షపు జల్లు, అది భూమిని తాకినప్పుడు, ఆ జల్లు పడినప్పుడు అది సారవంతమైనటువంటి ఆ పంటగా దాన్ని మారుస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మనం ఉరుములు మెరుపుల్లాగా అరుస్తూ ఉంటాం, శబ్దాలు చేస్తూ ఉంటాం, కానీ ఆ జల్లులాగా పడుతున్నటువంటి దానిని మనం ఆస్వాదించాలా. ఆ జల్లులాగా మన హృదయాలను మార్చుకోవాలా. క్వైట్గా ఉండి, నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో ఉండి, దేవా ఈరోజు నేను నీ సన్నిధికి వచ్చాను, నా బలహీనతల్లో వచ్చాను, నా కష్టాల్లో వచ్చాను, అలాగని నా పాపస్థితిలో వచ్చాను, కాబట్టి నువ్వేం చెప్తావో చెప్పు, నేను ఎలా మారాలో నాకు ఆ శక్తిని ఇవ్వమని దేవుని ప్రార్థన చేయి. ఆ దేవుడు నీకు ఆ శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. ప్రార్థన చేయటం అంటే అందరూ చూసే విధంగా, అందరి కంటపడే విధంగా బాహ్యమైనటువంటి క్రియలు చేస్తూ ఆ విధంగా చేస్తే ఆ ప్రార్థనకు విలువ లేదు. ఆనాడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆ విధంగా చేసేవాళ్ళు. అందుకే క్రీస్తు ప్రభు ఆ ఉదాహరణతో చెప్తున్నాడు, వాళ్ళ వలె మనం కూడా ప్రార్థనాపరులుగా అందరూ చూసే విధంగా చేయనక్కర్లేదు. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు వెళ్ళు, ఆ దేవుని సన్నిధిలో కూర్చో, నిశ్శబ్దంగా ఆ దేవుని ప్రార్థన చేయి. నీకు కావలసినటువంటి ఆ శక్తిని, కృపను ఆ దేవుడు ఆ ప్రార్థనా జీవితంలో నీకు లభింపచేస్తాడు. మూడవది ఉపవాసం చేసేటప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు తమ ఉపవాసం చేస్తున్నప్పుడు అందరూ చూడాలా అనేటటువంటి భావన కలిగించటం. కొన్నిసార్లు ఒక పూట వాడు భోజనం చేయకుండా ఉంటారు, నీరసించిపోయి ఆ కాడలాగా అలాగ ఊగినట్టుగా ఉంటూ ఉంటారు. ఏంటమ్మా ఏంటి అలాగున్నావంటే, ఏం లేదు ఉపవాసం ఉన్నా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాను? ఒక పూట ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేయలేదు. బ్రేక్ఫాస్ట్ చేయకపోతేనే ఆ విధంగా ఉన్నావా అంటే ఏంటి మన ఉద్దేశం ఏంటి? నేను ఒక పూట భోజనం చేయలేదని చెప్పి అందరికీ తెలియాలనే విధంగా అలా విచారంగా ఉండనక్కర్లేదు. హాయిగా ముఖం కడుక్కో, శుభ్రంగా స్నానం చేసి తలకి నూనె పెట్టుకొని హాయిగా కొత్త బట్టలు వేసుకొని ఉందాగా నడుస్తూరా. వచ్చినప్పుడు ఎవరికి కూడా ఏం తెలియదు, నువ్వు అన్నం తినలేదు, ఉదయం తినలేదు, మధ్యాహ్నం తినలేదు, అయినా కానీ చాలా హుషారుగా ఉన్నావు. కాబట్టి అది దేవునికి తెలుసు, నువ్వు చేస్తున్నది ఉపవాసం అని దేవునికి తెలుసు. కాబట్టి ఆ ఉపవాసాన్ని నువ్వు పాటించి, ప్రజల కొరకు కాదు, ఇతరుల కోసం కాదు నేను ఉపవాసం ఉండేది, ఇది నా ఆత్మీయ మేలు కోసం, నన్ను నేను సంస్కరించుకోవటం,
నాలో ఉన్నటువంటి బలహీనతల నుండి నేను బయటపడటానికి. అంతేకాదు నాకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారు ఆకలితో అలమటించే వారికి ఎంత ఆకలి బాధ ఉంటుందో తెలుసుకొని ఒక రకంగా నేను ఒక క్రైస్తవ విశ్వాసిగా స్పందించి ఎవరికో ఒకరికి సహాయం చేసే విధంగా నన్ను నడిపించడానికి ఆ ఉపవాసం అనేది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఉపవాసం చేయటం వలన ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. లంకనాలు పరమౌషధం అని చెప్పి అంటారు పెద్దలు. లంకనం అంటే ఉపవాసం చేయటం అనేది అది పరమ ఔషధంగా మారుతుంది. అప్పుడప్పుడు మన సిస్టానికి కూడా బ్రేక్ అనేది ఇవ్వాలా. తినకుండా ఉంటే కొన్నిసార్లు ఆ సిస్టంలో ఏదన్నా మాలిన్యాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మనల్ని శుభ్రపరచుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అలాగని ఆత్మీయంగా ఈ ఉపవాసం అనేది మనల్ని ఇతరుల గురించి ఆలోచించడానికి, ఇతరులకు అలాగని ఇతరుల ఎడల మన యొక్క బాధ్యత ఏంటి అని తెలియజేయడానికి ఉపవాసం అనేది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా మనం ఇతరులకు సహాయపడే విధంగా మనల్ని అది ప్రేరేపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ యొక్క ఉపవాసం అనేది మనం చేయాలి. ఒక భోజనం నుండి మానుకోవటం మాత్రమే కాదు. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం ఇది ఏమంటున్నాడు? నీవు ప్రజల మీద మోపినటువంటి భారాన్ని తొలగించండి. ఎవరైనా బానిసలుగా చేస్తూ వాళ్ళ మీద నువ్వు భారాలు మోపుతూ ఉంటే ఆ భారాలను తొలగించమంటున్నాడు. అలాగని నీవు ఎవరినన్నా కష్టపెడుతూ ఉంటే ఆ కష్టం నుండి వాళ్ళని తొలగించు. అలాగని నీ మాటల ద్వారా నీ క్రియల ద్వారా నువ్వెవరినన్నా హింసిస్తూ ఉన్నట్లయితే నేను నా నోటిని అదుపులో పెట్టుకొని నేను అలాంటి మాటలు మాట్లాడకుండా నా కుటుంబంలో కానీ సంఘంలో కానీ నేను మారు మనసు పొందడానికి ప్రయత్నం చేస్తాను. అలాగని ఈరోజు నేను నా యొక్క జీవిత విధానం ద్వారా నేను ఎవరికైనా దుర్మాతృకగా ఉంటే నేను ఆ క్రియకు దూరంగా ఉంటాను అని అలాంటి దాని నుండి ఉపవాసం ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. అన్నం మానుకోవటం చాలా ఈజీ, కష్టం కాదు. ఒక పూట భోజనం లేకపోతే ఒక రోజంతా ఉపవాసం ఉండటం అనేది చాలా ఈజీ. కానీ దేవుడు కోరుకునే ఉపవాసం ఏంటంటే పాపం అనేటటువంటి దాని నుండి, పాప క్రియలు ఆలోచనలు అనేటటువంటి వాటి నుండి ఉపవాసం ఉండమని దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అది నిజమైనటువంటి ఉపవాసము, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఎందుకంటే దేవుడు క్రీస్తు ద్వారా మనందరినీ కూడా ఆయనలో ఐక్యపరచుకోవడానికి దేవుడు ఈ యొక్క అనుగ్రహ కాలాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. కనుక కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. కనుక సువార్తను విశ్వసించి ఆ ప్రభు యొక్క రక్షణలో పరిపూర్ణంగా పాలు పంచుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఈ 40 రోజులు మీ అందరి జీవితాల్లో అది ఆనందకరమైనటువంటి ఈ యొక్క పాదయాత్రలాగా, ఇది దేవుని వైపుకు మనం అడుగులు వేసేటటువంటి యాత్రలాగా ఇది మారాలని మనందరం కూడా ఈ జూబిలీ సంవత్సరంలో నిరీక్షణ యాత్రికులుగా ఆ పయనాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము. కనుక మనము నిరాశ నిస్పృహకు గురి కాకుండా నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, నన్ను రక్షించడానికి, నన్ను విడుదల చేయడానికి, పాపము నుండి బలహీనతల నుండి విడుదల చేయడానికి నాకంటూ ఒక రక్షకుడు ఉన్నాడనేటటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో ముందు చూపుతో దేవునితో ఐక్యపడి ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఈ 40 రోజుల పాటు మీరు చేసేటటువంటి ప్రార్థన, మీరు చేసేటటువంటి దాన ధర్మాలు, అలాగని మీరు చేసేటటువంటి ఉపవాస క్రియలు ఇవన్నీ కూడా మీ జీవితాన్ని సంస్కరించుకొని దేవునిలో బలంగా మీరు నాటబడటానికి ఇవి ఉపయోగపడతాయని ఆ యొక్క ఆలోచన విధానంతో ముందుకు సాగుదాం. ఆ క్రీస్తు ప్రభు ఎవరైతే మనందరి రక్షణార్థము శిలువలో మరణించాడో ఆయన మిమ్ములను మీ కుటుంబాలను ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా ఈ తపస్కాలంలో మీరు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్రియలలో ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మలను ఆత్మీయంగా బలపరచాలని ప్రార్థన చేసుకుందాం. ఆమెన్. పిత పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్. దయచేసి అందరూ నిలవబడండి. మన యొక్క విశ్వాసాన్ని ప్రభునందు వ్యక్తపరచుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టాడు. పౌలుల ఆత్మ కారణమునకులోనే పాడుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు.
అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే అనుకూల సమయము, రక్షణ దినమని వాక్యం ద్వారా పౌలు గారు ప్రబోధిస్తున్నాడు. ఆయన వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న మనందరి హృదయాలలో ఉన్నటువంటి కోరికలను, విన్నపాలను ఆ దేవాదేవునికి మనం విన్నవించుకుందాం. మన ప్రత్యుత్తరము: ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీ సభ కొరకు మన పావన జనకులైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు జగద్గురువులను, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా ప్రియ తెలుగు పీఠాధిపతుల మండలి నుంచి మా పీఠాధికారి అయినటువంటి చిన్నాబతిని భాగ్యయ్య గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను మీ దివ్య వెలుగుతో నింపి మీ విశ్వాసులను ఆధ్యాత్మికంగా నడిపించుటకు అనుగ్రహమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేశ నాయకుల కొరకు దేశ నాయకులను దీవించండి. వారందరినీ సక్రమ మార్గంలో నడుపుచు దేశ పౌరులు తమ పొరుగు వారికి ప్రేమపూర్వకమైన సేవ చేయనట్లు ప్రేరేపించమని ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు ఇక్కడ గుమిగూడిన విశ్వాసులందరినీ మరియు వారి కుటుంబాలను క్రీస్తు ప్రేమ వలన దీవించండి. శ్రీసభ విశ్వాసులందరూ తమ జీవితములలో త్యాగ విలువలను, స్లేవ రహస్యములను తెలుసుకొని భాగ్యం దయచేయమని వేడుకొందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించుదాం. వ్యాధితోనూ, అనాదరణతోనూ, పేదరికముతోనూ, వృద్ధాప్యముతోనూ బాధపడు వారందరి కొరకు, యువతి యువకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ స్పర్శతో తాకి దీవించమని ప్రార్థించుదాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తపస్కాల దీక్ష పరుల కొరకు 40 రోజుల శ్రమల కాలం యేసునాథుని శ్రమలను అనుసరిస్తూ దీక్షను స్వీకరించబోచున్న మా విచారణలోని దీక్షా పరులను మరియు ఇతర విచారణలు కూడా దీక్షను స్వీకరిస్తున్న వారందరినీ దీవించండి. దీక్షా సమయంలో వారికి తోడుగా ఉండి ఎలాంటి శోధనలకు గురి కాకుండా నిత్యము మీతో వాసము చేసే భాగ్యమును దయచేయమని అందరం ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. దయా కనికరములకు నిలయమైన తండ్రి, మీ భక్తులు దీనభావంతో ఇక్కడ చేసిన ఈ మనవులను అన్నిటినీ మన్నించి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా వాటిని దయచేయమని మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు విభూతిని ఆశీర్వదించడం జరుగుతుంది. దయచేసి అందరూ ప్రార్థన చేయండి. ప్రియతమ సహోదరి సహోదరులారా, పశ్చాత్తాప సూచకముగా మన నుదిటిపై గుర్తింపనున్న ఈ విభూతిని ఆశీర్వదింపమని మన తండ్రి అయిన దేవుని దీనతతో ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, మేము వినయముతో చేయు క్రియలను గాంచి జాలి చెందుదవు. మేము చేపట్టు ప్రాయశ్చిత క్రియలను చూచి పాప మన్నింపును దయచేయుదవు. నీ సన్నిధిలో నిలిచియున్న ఈ దాసులపై నీ ఆశీస్సులను దయతో కుమ్మరింపుము. వీరు విభూతితో గుర్తింపబడి ఈ తపస్కాల ప్రాయశ్చిత క్రియలను ఆచరించి శుద్ధి చేయబడిన మనసులతో
నీ కుమారుని పవిత్ర పాస్కా మహోత్సవమును కొనియాడుటకు యోగ్యులగుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. నీవేన సర్వం నిదరికే చేరాలి. నీకే నీ సొంతం నీవేన సర్వం నిదరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ లోకానమే ఒక ప్రాణము. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము. తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రమును. తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రమును. ఎక్కడికి నీ వెళ్ళుచున్నాను, ఎక్కడికి నీ వెళ్ళుచున్నాను, ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది?
ఒకరోజు ప్రభు ముందు నిలబడింది నీ జవాబు ఇవ్వాలి. ఒకరోజు ప్రభు ముందు నిలబడితే నీ జవాబు ఇవ్వాలి. మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలను, నా ఆత్మకు బదులుగా ఏమి ఇవ్వగలను. ఎరిగించున స్వామి, ఎరిగించున స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. సొంతం నీవే నా స్వరం నిదరికే చేరాలి. నీకే నా సొంతం నీవే నా సర్వం నిదరికే చేరాలి. ఈ లోకాన నేనొక పాఠశాలి, జీవితమే ఒక ప్రయాణము. ఈ లోకాన నేనొక పాఠశాలి, ఈ జీవితమే ఒక ప్రయాణము. తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రమును. తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రమును. ఎక్కడికి నే వెళ్ళుచున్నాను, ఎక్కడికి నే వెళ్ళుచున్నాను. ఎరిగించునా స్వామి, ఎరిగించునా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి.
మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం లోకాన కాదీది శాశ్వతం కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం లోకాన కాదీది శాశ్వతం నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం లోకాన కాదీది శాశ్వతం ఎదురవుతారెందరో నీ పయనములో నిలిచేది ఎందరో నీ అక్కరలో ఎదురవుతారెందరో నీ పయనములో నిలిచేది ఎందరో నీ అక్కరలో వచ్చేదెవరు నీతో మరణము వరకు వచ్చేదెవరు నీతో మరణము వరకు ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం లోకాన కాదీది శాశ్వతం సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా క్షమతోచి సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడుని ప్రాణమడిగితే ఈ రాత్రే దేవుడుని ప్రాణమడిగితే సంపాదన ఎవరిలో యోచించితివా యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోని మాయమై ఆవిరి వంటిది రాయి జీవితం లోకాన కాదీది శాశ్వతం
భాగ్యం నీకై సిద్ధం చేసి నీ పాపం తాను మోసి శాపం తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధం చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యం చేసి తప్పించుకొందుగా నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటిదిరా ఈ జీవితం కాదేది శాశ్వతం నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిగా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం కాదేది శాశ్వతం లోకాన కాదేది శాశ్వతం యేసుగొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను యేసుగొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను దినదినము చనిపోవుచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను దినదినము చనిపోవచున్నాను యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను యేసుగొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నా మోమున ఉంగివేయబడినవి నా చూపులు తలదించుకున్నవి నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నా మోమున ఉంగివేయబడినది నా చూపులు తలవించుకున్నవి యేసుగొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను యేసుగొర్రె పిల్లను నేను
చేయబడిన గొర్రె పిల్లను సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోతున్నవి, నా కాళ్లకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్త సిద్ధమైనవి. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోతున్నవి, నా కాళ్లకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్త సిద్ధమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరికి అంగీకారమగినట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, తపస్కాలపు ఆరంభములో ఈ సాంసారిక బలిని మేము ఘనముగా అర్పించుచూ ఉన్నాము. ప్రాయశ్చిత్త క్రియలు, ప్రేమతో కూడిన దాన ధర్మముల ద్వారా అపారమైన సుఖభోగముల నుండి వైదొలగి పాపము నుండి శుద్ధిని పొంది నీ కుమారుని శ్రమలను భక్తితో కొనియాడుటకు యోగ్యులమగుదమగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తులైన సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి అయిన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవా నిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా అందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు.
కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు పరలోకముల్ మీ మహిమలతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధన మీకే విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను శిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధన మీకే ఇది విశ్వాస రహస్యము. యేసు
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి ఎప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయడకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మా అమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. తండ్రి, ఈరోజు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఈ దీక్షాపరులుగా అలాగని ఈ 40 రోజుల పాటు నీ సన్నిధిలో గడపటకు విచ్చేసిన ఈ భక్తుల మనవులను మీరు ఆలకించండి. వారిలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాపపడుటకు ఉన్నటువంటి బలమైన కోరికను మీరు బలపరిచి వారు పశ్చాత్తాపడి మారు మనస్సుతో నీ సన్నిధానంలో ఎల్లప్పుడూ జీవింపచేయమని వేడుకొనుచున్నాము. వారి యొక్క హృదయ కోరికలను మీరు తీర్చండి. వారు ఎల్లప్పుడూ మీకు యోగ్యమైనటువంటి విశ్వాసపాత్రులమైనటువంటి వ్యక్తులుగా, విశ్వాసులుగా జీవించే భాగ్యాన్ని వారికి దయచేయండి. ఉత్థానమదు నమ్మికతో చనిపోయిన మా సహోదరులని కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్యప్రకాశమునికి చేర్చుకొనము. మా అందరిపై దాయి చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, సకల అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో ప్రార్థింప శాసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దానుగ్రహం పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. వారితో ఒకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేళ్ళ స్వరూపులైనట వలన సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన
మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. కథోలిక క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే సప్రసాదాన్ని స్వీకరించండి. ఈరోజు దీక్షాపరులు మాలేస్తున్నాం కాబట్టి మేము కూడా సప్రసాదం తీసుకోవచ్చని తీసుకోకూడదు. ముఖ్యంగా ఇతర సంఘాలకు చెందిన వాళ్ళు కావచ్చు, ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఎవరైనా దీక్ష వేస్తున్నట్లయితే దయచేసి సప్రసాదం స్వీకరించవద్దు. మీ స్థానాల్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి. మిగతా కథోలిక క్రైస్తవులు మాత్రమే సప్రసాదాన్ని స్వీకరించండి. ఆహారమా దైవసుతుని బలిదానమా దివ్య సత్ప్రసాదమా జీవము సగు ఆహారమా దైవసుతుని బలిదానమా దివ్య సత్ప్రసాదమా జీవము సగు ఆహారమా శరీరము ధారాపాదముగా రక్తము శరీరము ధారాపాదముగా రక్తము కఠిన శివ ప్రాణిపై మనకై ప్రేమ ప్రభుడు కఠిన శివ ప్రాణిపై మనకై ప్రేమ ప్రభుడు వసగేను అత్యంత కరుణతో వసగేను అత్యంత కరుణతో జీవము సగు ఆహారమా దైవ సుతుని బలిదానమా దివ్య సత్ప్రసాదమా జీవము సగు ఆహారమా
వెలిగించు జ్ఞాన దీపమా ఆత్మనందు విజ్ఞాన దీపం వెలిగించు జ్ఞాన దీపమా పాప భారమున అలసిన మనసుల పాప భారమున అలసిన మనసుల సేరావించు దివ్య వృక్షమా సేరావించు దివ్య వృక్షమా జీవము ఆహారమా దైవసుతుని బలిదానమా దివ్య సత్ప్రసాదమా జీవము ఆహారమా వెడలంగద్రోలి ప్రభుని వెలుగునిచ్చు ప్రకాశమా అజ్ఞాన తిమిరం వెడలంగద్రోలి ప్రభుని వెలుగునిచ్చు ప్రకాశమా దైవతనయుడు వాసం చేయు దైవతనయుడు వాసం చేయు ప్రజ్వరిల్లు ప్రజ్వరిల్లు పవిత్రాత్మ జీవమసదు ఆహారమా దైవసుతుని బలిదానమా దివ్య సప్రసాదమా జీవమసదు ఆహారమా పునీత కన్యాసుమారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తికరంగా చేయ కరుణించండి, క్రీస్తు ప్రక్కలో నుండి కారుపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకొనండి, నేను మీ మెడబాయునట్లు చేయకండి, దుష్టశత్రువు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మీ స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలను ఎంచినారు అని దేవుని వారి ఎదుట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలంపు చే ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపచేయనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము విభూది బుధవారం జరుపుకుంటూ ఈ యొక్క 40 రోజులు తపస్కాల యాత్రలో మన యాత్రను ప్రారంభించి ఉన్నాం. ఇది క్రీస్తు పునరుత్థాన పండుగకు ముందుగా మనము ఆయత్తపడటానికి, ఆత్మీయంగా ఆయత్తపడి దేవునిలో బలపడటానికి దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహ కాలం.
కనుక ఈ సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరూ ఈ తపస్కాలంలో మనం పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు, ఆచారాలను గురించి మనం మర్చిపోకూడదు. ముందుగా ఈ తపస్కాలంలో 14 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి వారందరికీ కూడా ఉపవాసం చేయవలసినటువంటి బాధ్యత, కర్తవ్యం ఉంది. కనుక అందరూ కూడా ఒక ప్రొద్దు ఉపవాసం చేసి ఈ తపస్కాల ఆచరణను మీరు తప్పక ఆచరించాలి, పాటించాలి. మిగతా ఎవరైనా మందులు తీసుకోవాల్సిన వాళ్ళు, అనారోగ్య కారణాల వలన ఎవరైనా మందులు తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంది. ఆరోగ్యంగా అన్ని విధాలా బాగున్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ఉపవాసం చేయవలసినటువంటి కర్తవ్యము, బాధ్యత మనందరిపై ఉన్నది. కాబట్టి దీనిని గమనించి ఉపవాసం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ ఉపవాసం చేసినటువంటి మిగలగా వచ్చినటువంటి ఆ డబ్బు కానీ ఏదైతే ఉందో దానిని మీరు ఈ 45 రోజుల పాటు ఇది దాన ధర్మాలకు కానీ లేక ఆత్మీయ కార్యక్రమాలకు కానీ వాటిని మీరు వినియోగించవచ్చు. కనుక అది మన యొక్క త్యాగపూరితమైనటువంటి విధంగా దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా పేదవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు కానీ, లేకపోతే ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు అలాంటి వారికి ఏదైనా సహాయం చేయాలనుకుంటే అలాంటి వారికి సహాయం చేయటము, ఇలాంటి ఆత్మీయ కార్యక్రమాలు మనం చేసి ఈ 40 రోజుల పాటు ఆ త్యాగ క్రియలతోటి దేవుని అలాగనే మన ఇరుగు పొరుగు వారికి దగ్గర కావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో ప్రియ సహోదరి సోదరులారా, ఈ తపస్కాలానికి సంబంధించినటువంటి కార్యక్రమ వివరాలన్నీ కూడా ఉన్నాయి ఈ పేపర్లో. ఈ నెల 28, 29, 30 అంటే శుక్ర, శని, ఆదివారాల్లో 3 రోజులు ఈ తపస్కాల ప్రార్థనలు మన దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకి జపమాల ప్రార్థన, ఆ తర్వాత దివ్య ప్రసాద ఆరాధన, వాక్య పరిచర్య, దివ్య పూజా బలి ఉంటుంది ఈ 3 రోజుల కార్యక్రమాల్లో. కనుక ఈ 3 రోజులు కార్యక్రమాలని విజయవంతం చేయడానికి అందరూ కూడా, ముఖ్యంగా ఎవరైతే దీక్ష పూనుతున్నారో దీక్షలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా రావాలా. వాళ్ళు ప్రతిరోజు జరిగేటటువంటి పూజా బలిలో కూడా పాల్గొనాలా. అది పూజా బలి ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి గొప్పతనం. ఈ దీక్షాపరులకు ఏమి పాటించాలా, ఏమి పాటించకూడదు అన్న విషయాలన్నీ కూడా ఈ పేపర్లో వెనకాల ఉన్నాయి. కాబట్టి దాని ప్రకారం మీరు ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి దీక్ష పూనేవాళ్ళు. అలాగని ఈ 3 రోజుల కార్యక్రమాల్లో మీరందరూ ఆత్మీయంగా పాల్గొని దాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగనే ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనకి ఆ పూజ అయిపోయిన తర్వాత, ప్రార్థనా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, భోజన సౌకర్యాలు. 29వ తారీఖు ఒక కుటుంబం ముందుకు వచ్చింది ఆ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి. మిగతా 2 రోజులు ఎవరైనా ముందుకు వస్తున్నట్లయితే వీఆర్ మోస్ట్ వెల్కమ్. అలాగనే సంఘాలు, మన విచారణలో ఉన్నటువంటి అనేక సబ్స్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి ఈ యొక్క భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనుకుంటే చేయవచ్చు ఈ 3 రోజుల ప్రార్థన కూటాలప్పుడు. అలాగని వాక్య పరిచర్య గావించడానికి మన మధ్యకు రాబోతున్నటువంటి గురువర్యులు జి బాలస్వామిరెడ్డి, వీరు మేడుకొండూరు విచారణకర్తలు, వారు వాక్య పరిచర్య చేయడానికి వస్తారు. అలాగని ఇక మిగతా తపస్కాల కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దయచేసి వాటిని అనుసరించి ఆ పూజా బలి ప్రార్థనలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా 6వ తారీఖు ఏప్రిల్ నెల, ఏప్రిల్ 6, 4, 25 పాప సంకీర్తనాలు ఉంటాయి మన దేవాలయంలో. పవిత్ర జూబిలీ జరుపుకున్న తరుణంలో మనం ఆత్మీయంగా దేవునిలో బలపడటానికి, ముఖ్యంగా మనం జరబోయేటటువంటి ఈస్టర్ పండుగ అర్థవంతంగా చేసుకోవడానికి మనము పశ్చాత్తాపంతో కూడినటువంటి హృదయాలతోటి దేవుని సన్నిధికి రావటం అనేది చాలా ముఖ్యం. అందుకనే ఆ రోజు ఆదివారం సాయంత్రం పాప సంకీర్తనాల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దాని గురించి మీకు మరలా తెలియజేస్తాము. ఆ పాప సంకీర్తనాలు వినడానికి బయట నుండి గురువులు కూడా వస్తారు. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందరూ పాల్గొని మంచి పాప సంకీర్తనం చేసి రాబోయేటటువంటి ఈస్టర్ పండుగ అర్థవంతంగా చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగని ఈ జూబిలీ జరుపుకుంటున్నటువంటి తరుణంలో మనము వచ్చే నెల 11వ తారీఖు శుక్రవారము సాయంత్రం ఇక్కడ స్లేవ మార్గం అయిన తర్వాత గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి పాదయాత్ర, పశ్చాత్తాప పాదయాత్రను
గుణదల పుణ్యక్షేత్రానికి ప్రతి సంవత్సరం జరుపుకునేటట్లుగా మనం జరుపుకోబోతున్నాం. కాబట్టి అది వచ్చే నెల 11వ తారీఖు ఇక్కడ శుక్రవారం పరిశుద్ధ స్లేవ మార్గం పూజా బలి అయిపోయిన తర్వాత మన దేవాలయం నుండి బయలుదేరి విజయవాడ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి వెళ్తాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే తపస్కాలంలో 13వ తారీఖు అది మానికొమ్ముల ఆదివారము, మట్ల ఆదివారం అంటాము. అది ఉదయం 8:30 గంటలకి దివ్య పూజా బలి ఉంటుంది. అలాగనే 17వ తారీఖు ఏప్రిల్ 17వ తారీఖు గురువారము, పవిత్ర గురువారము. ఆ రోజు శిష్యుల పాదాలు కడిగేటటువంటి ఆ సాంగ్యాలు మిగతా ఉంటాయి. అలాగనే ఆ రోజు రాత్రి దివ్య ప్రసాద ఆరాధన ఉంటుంది, రాత్రి 12 గంటల వరకు. అలాగనే 18వ తారీఖు గుడ్ ఫ్రైడే పవిత్ర శుక్రవారము. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి మన ఎన్ఎస్ఎం యూత్ వాళ్ళ చేత పరిశుద్ధ స్లేవ మార్గం ఎనాక్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పవిత్ర శుక్రవార సాంగ్యాలు జరుగుతాయి. ఆ తర్వాత 19వ తారీఖు శనివారము పాస్కా జాగరణ పూజా బలి ఉంటుంది రాత్రి 11 గంటలకి. కాబట్టి మేమందరూ కూడా ఆ పండుగ పూజా బలిలో పాల్గొనాలని కోరుతున్నాం. 20వ తారీఖు ఈస్టర్ పండుగ పూజ, అది ఉదయము ఆదివారము 8:30 గంటలకి దివ్య పూజా బలి ఉంటుంది. అలాగనే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాస్కా కాలంలో వచ్చే ప్రతి శుక్రవారం కూడా సాయంత్రము ఇక్కడ మన దేవాలయంలో జపమాల అయిన తర్వాత పరిశుద్ధ స్లేవ మార్గం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పరిశుద్ధ స్లేవ మార్గంలో పాల్గొని ఆ దేవుని శ్రమల్లో బాధల్లో మనం కూడా ఆయనకు తోడుగా ఉన్నామని, అలాగని ఆయన అనుభవించిన శ్రమలను మనం కూడా ఆ బాధతో మనం కూడా అనుభవిస్తూ మన జీవితంలో ఆ ప్రభు ఇచ్చే శక్తితో కృపతో మన దైనందిన జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి దయచేసి అందరూ కూడా పరిశుద్ధ స్లేవ మార్గంలో తప్పకుండా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా దీక్షాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా తప్పకుండా వచ్చి ఈ పరిశుద్ధ స్లేవ మార్గం ప్రతి శుక్రవారం జరిగేటటువంటి సాయంత్రం జరిగేటటువంటి పరిశుద్ధ స్లేవ మార్గంలో పాల్గొనాలా. అలాగని ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకి దివ్య పూజా బలి ఉంటుంది దేవాలయంలో, శుక్రవారం శనివారం తప్ప. ఆ రోజుల్లో కూడా ప్రతిరోజు దివ్య పూజా బలికి వచ్చి పూజా బలిలో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలా అందరూ దీక్షాపరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా. అలాగని మీకున్నటువంటి వ్యసనాలు ఏమైనా ఉన్నట్టు వాటి నుండి దూరంగా ఉండటం, అదే మీరు అందుకనే తెల్ల బట్టలు వేసుకుంటున్నారు. మా బలహీనతల నుండి బయటపడటానికి 40 రోజులు మేము ఈ దీక్ష పొందుతున్నామనే ఉద్దేశంతో మీరు ఆ కార్యంలో వస్తున్నారు. కాబట్టి ఆ బలహీనతల నుండి బయటపడటానికి ప్రయత్నం చేయండి. 40 రోజులు మాత్రమే కాదు, టార్గెట్ సంవత్సరం అంతా కూడా. అర్థమైందా? ఈ 45 రోజులు మనకి మోటివేషన్ వస్తుంది దేవుడిచ్చే శక్తితోటి. ఆ తర్వాత మీరు ఆ వ్యసనాన్ని నుండి పూర్తిగా మానుకొని బాగా ఉంటారంటే దేవునికి వందనాలు. అలాగనే మీ కుటుంబ సభ్యులు కూడా చిరునవ్వుతూ ఉంటారు ఎప్పుడు కూడా జీవితాంతం. కాబట్టి ఆ విధంగా వాళ్ళని చిరునవ్వుతోటి ఆనందంతో ఉండటానికి ప్రయత్నం చేయండి, మీ బలహీనతల నుండి బయటపడి. అందుకే దీక్ష పూనేది, ఇది ఏదో ఆషామాషిగా చేయడం కాదు. కాబట్టి ఆ దీక్షలో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా ఆలోచించండి, మీ బలహీనత వలన మీరు ఎంతగా కష్టపడుతున్నారో, మీ చుట్టుపక్కల వాళ్ళని కావచ్చు, మీ బంధువులను కావచ్చు, మీ ఆప్తులను కావచ్చు, ఆ బాధల నుండి వాళ్ళకు విముక్తి విడుదల కలగజేయడానికి ఈ 45 రోజులు మాత్రమే కాదు, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి ఏదైనా సాధ్యమే. దేవుడు మీకు ఆ శక్తిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ బలహీనతలు జయించడానికి ప్రయత్నం చేయండి. పూజ అనంతరము చివరి ప్రార్థన అయిన తర్వాత దీక్షాపరులందరూ కూడా ముందుకు వస్తే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఉంటుంది. వాళ్ళని దీవించి ఆ తర్వాత ఆ మాల వేయటం అనేది జరుగుతుంది. అది అలాగని మీరు విభూది కావాలనుకున్న వాళ్ళు వెనక వెళ్ళినట్లయితే అక్కడ సాక్రిస్టీ ఉంటుంది. ఆ సాక్రిస్టీలో మీకు విభూది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా నెట్టుకోవాల్సిన పని లేదు, చాలా ఉంది విభూది, అందరికీ కూడా అది లభిస్తుంది. ఇప్పుడు అందరూ లేచి నిలబడి చివరి దీవెనను పొందండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సాయంత్రము 7 గంటలకి దుండిపాలెం గ్రామంలో దివ్య పూజా బలి ఉంటుంది. 7:30 గంటలకు సాయంత్రం శాంతినగర్ పినపాడులో పూజా బలి ఉంటుంది. అలాగని సాయంత్రం 7:30 గంటలకి పెద్దరావూరు గ్రామంలో కూడా దివ్య పూజా బలి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి ఆ గ్రామాలకు చెందిన ఉపదేశులు ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం.
ప్రభు ధర్మశాస్త్రమును రేయింబవళ్ళు మననం చేసుకునివాడు సకాలములో ఫలమును వసుగును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య బిందు మాకు పోషకాహారమగునగాక. మేము చేపట్టిన ఈ తపస్కాల ఉపవాసము నీకు ప్రీతికరముగా ఉండి మాకు స్వస్థత నొసగు ఔషధముగా ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మేము సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అదిగదిగో అల్లదిగో కల్వరి వేట్లకు దారదిగో ఆ ప్రభువులు వేసిన సిలువది. అదిగదిగో మనో ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఈ చటనేయుండి ప్రార్థించుడని, ఈ చటనేయుండి ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో. పలికిన క్రీస్తు మాటదిగో. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. ముఖ్యంగా దీక్షాపరులు ఎవరైతే ఈరోజు ఈ దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారో వీళ్ళంతా కొత్త వాళ్ళు. కొంతమంది మన దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా పర్వాలేదు. కాకపోతే ఈ దీక్ష ఎందుకు మీరు చేస్తున్నారో, దీక్ష యొక్క పరమార్థం ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. అలాగనే ఆ పేపర్లు మీకు ఇచ్చాము. ఆ పేపర్ల వెనకాల దీక్షలో పాటించాల్సినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఏం చేయాలా ఏం చేయకూడదు అన్నది. కాబట్టి దానికి అనుకూలంగా ప్రతిరోజు మీరు వాటిని అనుసరిస్తూ, అలాగని ఏదో ఒక పుణ్యక్రియ ప్రతిరోజు మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. అది ఏదైనా కావచ్చు. ఆసుపత్రులు ఎవరైనా పేషెంట్లు ఉండి వెళ్ళి సందర్శించడమో, పలకరించి రావటమో, అది కూడా అలాంటి ఏమైనా కావచ్చు. ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం చేయటము, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆధ్యాత్మిక క్రియలు, దాన ధర్మాలు చేయటము, ఇవన్నీ కూడా చేయవచ్చు. అలాగని ఇక్కడ మన విచారణలో 3 రోజులు ప్రార్థనా కార్యక్రమాలు ఉంటాయి. 28, 29, 30 మార్చి నెల. కాబట్టి ఆ 3 రోజులు సాయంత్రం జరిగేటటువంటి